4 దశాబ్దాల క్రితం మొదలైన విశాఖ ఉక్కు మన రాష్ట్రానికి తలమానికంగా ఉంది. ఆంధ్రుల హక్కుని పోరాడాం. అది ఒక ప్రశ్నార్థకంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో అది రన్ చేయాలి. సంక్షోభం వచ్చింది. కానీ ప్రధానమంత్రి గారితో మాట్లాడి కేంద్ర సహకారం 11,440 కోట్ల ఆర్థిక సహాయం చేశాం. దీంతో అది లాభాల బాటలో ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి 1,35,000 కోట్ల పెట్టుబడితో ఆర్సిలార్ మిత్తల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ఒకటి పెట్టారు. ఇది 17.8 మిలియన్ మెట్రిక్ టన్నులు సామర్థ్యంతో పనిచేస్తుంది. ఈ రోజు JSW ఇక్కడ పెట్టింది 2 మిలియన్ మెట్రిక్ టన్స్ పెట్టడానికి ముందుకు వచ్చారు. మొత్తం కూడా ఏదైతే సర్క్యులర్ ఎకానమీలో భాగంగా ఉక్కు వేస్ట్ కూడా తీసుకుని దాన్ని కూడా మెల్ట్ చేసే పరిస్థితిలో వస్తారు. ఈ ప్లాంట్ యొక్క ప్రత్యేకత భారతదేశంలో మొట్టమొదటిసారిగా గ్రీన్ ఎనర్జీతో గ్రీన్ స్టీల్ ఉత్పత్తి చేసే మొదటి ప్రాజెక్టు మన రాయలసీమలో మన ప్రాంతం రావడం ఇది ఒక గర్వకారణం. ఇంకో పక్క ఇక్కడ కావలసిన భూమి ఇచ్చాం. గండికోట జలాశయం నుంచి 15 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి 2 TMC నీళ్లు ఇస్తున్నాం. జాతీయ రహదారిని 12 కిలోమీటర్లతో కనెక్ట్ చేస్తాం. ముద్దనూరు రైల్వే స్టేషన్ కి 12 కిలోమీటర్ రైల్వే లైన్ వేస్తాం. ఇవన్నీ చేసి ఈ రాయలసీమ చరిత్ర మార్చేట్టుగా ఈ ప్లాంట్ వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.